Hello guys, welcome back to my channel. So next topic వచ్చేసరికి canonical form of a quadratic form. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్వాడ్రాటిక్ ఫామ్ డిస్కస్ చేసుకున్నాం. సో ఆ క్వాడ్రాటిక్ ఫామ్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక మ్యాట్రిక్స్ నుంచి క్వాడ్రాటిక్ ఫామ్ ఎలాగా, లేదా క్వాడ్రాటిక్ ఫామ్ని యూజ్ చేసుకొని మ్యాట్రిక్స్ ఎలా చేయాలనేది చూసాం. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే కెనానికల్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఫామ్. సో కెనానికల్ ఫామ్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసరికి ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫామ్ అని. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫామ్ అని చెప్పచ్చు. సో డెఫినేషన్ ఏం చెప్తున్నాడంటే లెట్ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఎక్స్ బి ఏ క్వాడ్రాటిక్ ఫామ్. సో ఆల్రెడీ ఇది మనం చూసాం కదా, ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఎక్స్ అనేది క్వాడ్రాటిక్ ఫామ్. సో ప్రీవియస్ వీడియోలో ఇన్ ఎన్ వేరియబుల్స్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నాన్ సింగులర్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ మ్యాట్రిక్స్ని అంటే ఈ క్వాడ్రాటిక్ ఫామ్ని ఉపయోగించుకొని ఇంకొక క్వాడ్రాటిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో దాన్ని వచ్చేసరికి ఎలా అంటే వై ట్రాన్స్పోజ్ డి ఇంటూ వై. ఇది ఎలాగా, ఒక నాన్ సింగులర్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రాసెస్ యూజ్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీవై అని. సో ఇచ్చిన గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్ని మనం ఒక అనదర్ క్వాడ్రాటిక్ ఫామ్గా కన్వర్ట్ చేసినప్పుడు దాన్ని ఎలా అంటే వై ట్రాన్స్పోజ్ డి ఇంటూ వై. ఇది ఎలా ఉంటుంది, లాంబ్డా వన్ వై వన్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా టూ వై టూ స్క్వేర్ ప్లస్ వన్ సో ఆన్ లాంబ్డా ఎన్ వై వన్ స్క్వేర్. సో దెన్ దీన్ని ఏమంటాడంటే కెనానికల్ ఫామ్ అంటాడు, లేదా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫామ్ అంటాడు. ఇక్కడ డి వచ్చేసరికి ఏంటంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ విచ్ ఈస్ డయాగ్నల్ ఆఫ్ లాంబ్డా వన్ లాంబ్డా టూ లాంబ్డా త్రీ అండ్ సో ఆన్. సో లాంబ్డా వన్ లాంబ్డా టూ ఏమిటి అంటే ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఏదైతే మ్యాట్రిక్స్ మనకి ఇస్తాడో సో దాని యొక్క ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, ఒక క్వాడ్రాటిక్ ఫామ్ని ఇంకొక క్వాడ్రాటిక్ ఫామ్గా కన్వర్ట్ చేయడమే. సో అలా కన్వర్ట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ మెథడ్స్ డిస్కస్ చేద్దాం. సో ఆ 3 మెథడ్స్ ఉంటాయి అండ్ అలాగే దాంతోపాటు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి అనమాట. సో ఆ డెఫినేషన్స్ ఏంటంటే ఫస్ట్ ర్యాంక్. సో ర్యాంక్ ఎలా కనుక్కుంటాం, సో ర్యాంక్ ఎలా కనుక్కుంటాం అంటే మనకి ఎప్పుడైతే ఈ కెనానికల్ ఫామ్ వచ్చిందో అంటే వై ట్రాన్స్పోజ్ డి ఇంటూ వై ఈ ఫామ్ కనుక వచ్చిందో సో అప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్ బట్టి మనం ర్యాంక్ అవన్నీ కనుక్కుంటాం అనమాట. సో ర్యాంక్ ఎలా కనుక్కుంటామంటే ది నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ ఇన్ ద కెనానికల్ ఫామ్. సో కెనానికల్ ఫామ్లో నాన్ జీరో టర్మ్స్ ఉంటాయి కదా, అంటే జీరో కాని టర్మ్స్, వాటిని ర్యాంక్ అంటాము. అది ఎలా డినోట్ చేస్తామంటే స్మాల్ ఆర్తో. నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్స్. సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఇక్కడ ఏం తీసుకుంటామంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇన్ ద కెనానికల్ ఫామ్. సో మనకు వచ్చిన కెనానికల్ ఫామ్లో పాజిటివ్ నెంబర్స్ కనుక తీసుకుంటే ఎన్ని పాజిటివ్ టర్మ్స్ అయితే ఉంటాయో అది దాని యొక్క ఇండెక్స్ అవుతుంది. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి సిగ్నేచర్. సో ఇదేంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మ్స్. పాజిటివ్ అండ్ నెగిటివ్. సో పాజిటివ్ టర్మ్స్ అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అలాగే నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఇన్ ద కెనానికల్ ఫామ్ ఈజ్ కాల్డ్ సిగ్నేచర్ అంటాం. సో దీన్ని సింపుల్గా ఎలా చెప్తాడంటే ఫార్ములా దీన్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాడు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2p మైనస్ r. సో దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేసి వచ్చిన r వాల్యూ ఉంటుంది కదా దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎస్ వాల్యూ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ది నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్. సో ఇది ఇంపార్టెంట్ కొంచెం నేచర్. సో ఈ నేచర్లో వచ్చేసరికి 5 కేసెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి పాజిటివ్ డెఫినెట్. అండ్ పాజిటివ్ డెఫినెట్ అని ఎప్పుడు అంటామంటే మనకున్న ఐగన్ వాల్యూస్ అన్ని కనుక పాజిటివ్ అయితే అప్పుడు పాజిటివ్ డెఫినెట్ అంటాం. నెగిటివ్ డెఫినెట్ అంటే ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ నెగిటివ్. ఎప్పుడైతే మనకు ఐగన్ వాల్యూస్ అన్ని నెగిటివ్ అవుతాయో దాన్ని నెగిటివ్ డెఫినెట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి పాజిటివ్ సెమీ డెఫినెట్. సెమీ డెఫినెట్ అంటే అట్లీస్ట్ 1 0. సో ఒక ఐగన్ వాల్యూ కనుక 0 అయ్యి మిగిలిన అన్ని పాజిటివ్ కనుకుంటే సో ఒకటే అవ్వాల్సిన అవసరం లేదు, 1 లేదా 2 ఎక్కువైనా పర్లేదు. సో
కనీసం ఒకటి 0 అయ్యి మిగతా అన్ని పాజిటివ్ కనుక ఉంటే అప్పుడు పాజిటివ్ సెమీ డెఫినెట్ అంటాం. సో నెగిటివ్ సెమీ డెఫినెట్కి వచ్చేసరికి అట్లీస్ట్ 1 0 ఒక ఐగన్ వాల్యూ 0 అయ్యి మిగతా అన్ని నెగిటివ్ కనుక ఉంటే అప్పుడు నెగిటివ్ సెమీ డెఫినెట్ అంటాం. అలా లేదు కొన్ని పాజిటివ్ అండ్ కొన్ని నెగిటివ్ ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు ఇండెఫినెట్ అంటాం. సో టోటల్గా వాడు ఒక క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చాడంటే సో దాంట్లో ఫస్ట్ కెనానికల్ ఫామ్గా మార్చమని చెప్తాడు. మార్చమని చెప్పిన తర్వాత ఈ 4 కనుక్కోమంటాడు అనమాట, ర్యాంకు, ఇండెక్స్, సిగ్నేచరు, నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్స్ టు రెడ్యూస్ ఏ క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్. సో క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి మనకి టోటల్గా 3 మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి డయాగనలైజేషన్, అండ్ సెకండ్ వచ్చేసరికి ఆర్థోగనలైజేషన్, అండ్ థర్డ్ వచ్చేసరికి లెగ్రాంజెస్ రిడక్షన్ అంటాం. సో ఎగ్జామ్లో వాడు ఏదైనా అడగచ్చు ఈ మూడిట్లో. సో ఫస్ట్ డయాగ్నలైజేషన్, ఆర్థోగనలైజేషన్, లెగ్రాంజెస్ రిడక్షన్. సో డయాగ్నలైజేషన్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం డయాగ్నలైజేషన్ ఎట్లా అనేది. సో దీంట్లో కూడా కొంచెం అలాగనే ఉంటుంది. సో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి డయాగ్నలైజేషన్, ఆర్థోగనలైజేషన్ మెథడ్స్ వచ్చేసరికి డిఫరెంట్గానే ఉంటాయి. సో ప్రీవియస్ డయాగ్నలైజేషన్కి ఇక్కడ డయాగ్నలైజేషన్కి డిఫరెన్స్ ఉంటుంది. ఆర్థోగనలైజేషన్లో కొంచెం కలుస్తుంది అనమాట. ప్రాబ్లం చూస్తే ఈజీగానే అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ మెథడ్ తీసుకుందాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఏంటి, డయాగనలైజేషన్. సో ప్రతిదానికి వర్కింగ్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో అది నేర్చుకుంటే సరిపోయింది. వర్కింగ్ రూల్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్వాడ్రాటిక్ ఫామ్లోకి మార్చాలి. రైట్ ద గివెన్ మ్యాట్రిక్స్, రైట్ ద మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ ద గివెన్ QF. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ని మ్యాట్రిక్స్గా మార్చాలన్నమాట. సో క్వాడ్రాటిక్ ఫామ్ ఇస్తే మ్యాట్రిక్స్ మార్చాలి, లేదు వాడు డైరెక్ట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకో మనం ఇంకా మ్యాట్రిక్సే వాడుకుంటాం, దాన్ని మళ్ళీ క్వాడ్రాటిక్ ఫామ్గా ఏం మార్చాం. సో సెకండ్ది వచ్చేసరికి రైట్ AN ఈజ్ ఈక్వల్ టు AN IN. సో ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ ఎలా రాస్తామంటే ఏ ఆర్డర్ ఉంటుంది కదా, ఖచ్చితంగా 3/3 ఉంటుంది. సో I3 A ఇంటూ I3గా రాయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో అప్లై రో అండ్ కాలమ్ ఆపరేషన్స్. సో రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తాము టు ద అబోవ్, దేనికి పైన ఉన్న ఈక్వేషన్స్కి, అండ్ టు రెడ్యూస్ టు AN టు డయాగ్నల్ మ్యాట్రిక్స్. సో ఏదైతే AN ఉంది కదా, సో AN ఉంది కదా, దీన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్గా మార్చడానికి మనం రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ రో ఆపరేషన్స్ కనుక అప్లై చేసినప్పుడు ఈ LCM RHSలో ఉన్న ANకి రో ఆపరేషన్స్ అప్లై చేస్తే ఫ్రంట్ దానికి అప్లై చేస్తాము, అదే కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తే బ్యాక్ సైడ్, అంటే రో ఆపరేషన్స్ ప్రీ ఫ్యాక్టర్కి, కాలమ్ ఆపరేషన్స్ పోస్ట్ ఫ్యాక్టర్కి అప్లై చేస్తాం అనమాట. సో ఆ స్టెప్పే రాస్తాం ఫోర్త్ దాంట్లో. సో అదే రాద్దాం. అప్లై ద సేమ్ రో ఆపరేషన్స్ ఆన్ ద ప్రీ ఫ్యాక్టర్ ఆఫ్ I ఆన్ RHS. సో RHSలో ఉన్న ప్రీ ఫ్యాక్టర్కి అప్లై చేస్తాం. కాలమ్ ఆపరేషన్స్ వచ్చేసరికి పోస్ట్ ఫ్యాక్టర్ I ఆన్ RHS. సో పోస్ట్ ఫ్యాక్టర్ దీనికి అప్లై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి బై దీస్ ఆపరేషన్స్, సో A ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైతే తీసుకున్నాం A ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ A ఇంటూ I విల్ బి రెడ్యూస్డ్ టు, సో ఏమవుద్ది మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ అయ్యింది కదా. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ D ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు P ట్రాన్స్పోజ్ ఇంటూ A ఇంటూ P. సో A అలానే ఉండిద్ది, చేంజ్ ఏమవ్వదు RHS సైడ్. సో ఈ I కూడా మారిద్ది కదా మనం చేసే ఆపరేషన్స్కో, దాన్ని ఏమంటాడంటే P ట్రాన్స్పోజ్ అనుకోమంటాడు. సో యువతలో ఉన్న పోస్ట్ ఫ్యాక్టర్ Iని ఏమో P అనుకోమంటాడు. సో వేర్ D ఈజ్ నథింగ్ బట్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. Therefore, seventh step లో the canonical form రాస్తాం. So the canonical form is given by Y transpose D into Y, which is equal to దీన్ని ఎట్లా రాస్తామంటే Y1 Y2 Y3. D అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ తెలిసిందే కదా. సో
డయాగ్నల్ మ్యాట్రిక్స్ రాసి ఇంటూ y1 y2 y3. సో ఇది క్యాపిటల్ Y అనుకుంటాం. అప్పుడు y ట్రాన్స్పోజ్ అయితే ఇది అవుతుంది. ఇంటూ D అంటే మనకు ఆల్రెడీ వచ్చేది కదా డయాగ్నల్ మ్యాట్రిక్స్ అది. సో ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఎక్స్ క్వాడ్రాటిక్ ఫామ్ని మ్యాట్రిక్స్గా మార్చి ఈ డయాగ్నలైజేషన్ రూల్ ప్రకారం y ట్రాన్స్పోజ్ D ఇంటూ వైగా మార్చేస్తున్నాం అనమాట. సో అది. సో ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫామ్ 4x² + 3y² + z² - 8xy - 6yz + 4zx ఇంటూ ఏ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫామ్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫామ్ అన్నా కెనానికల్ ఫామ్ అన్నా ఒకటే, మనం ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పాం. అండ్ ఫైండ్ ద కరస్పాండింగ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోమంటున్నాడు కరస్పాండింగ్. అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ నేచరు, ర్యాంకు, ఇండెక్స్, సిగ్నేచర్. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మనం డెఫినేషన్లో చూసాం. సో దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ సింగులర్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, x = py. సో ఇది కనుక్కోవాలన్నమాట, x = py అని. అది లాస్ట్లో కనుక్కుంటాం. సో ప్రాబ్లం చూస్తే అర్థమైపోయింది. సో ఇక్కడ వాడు ఈ మెథడ్లో చేయండి అని మెన్షన్ చేయలేదు. సో వాడు మెన్షన్ చేయకపోతే మీరు మనకి ఉన్న 3 మెథడ్స్లో ఏ మెథడ్లో చేసినా ప్రాబ్లం లేదు. బట్ మెన్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అదే మెథడ్లో చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ డయాగ్నలైజేషన్ మెథడ్లో ఎలా చేస్తారో చూపిస్తున్నాను. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ తీసుకున్నాం, 4x² + 3y² అది తీసుకొని, సో ఫస్ట్ స్టెప్ ఏంటి, యాజ్ పర్ వర్కింగ్ రూల్ రైట్ ద మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్. సో క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి మ్యాట్రిక్స్ ఏ రాస్తాం. సో మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో చూసాం. ఫస్ట్ స్క్వేర్స్ టర్మ్స్ని డయాగ్నల్ ఎలిమెంట్స్గా రాసుకుంటాం. సో x² కోఎఫిషియంట్ అంతా 4, y² కోఎఫిషియంట్ 3, z² కోఎఫిషియంట్ 1. సో నెక్స్ట్ xy అంటే x అంటే ఫస్ట్ రో, y అంటే ఏంటి సెకండ్ కాలం. సో ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే -8 ఉంది, దీంట్లో హాఫ్ రాస్తాం. సో -4. సో అదే ఇక్కడ రాస్తాం -4, ఎందుకంటే xy ఇటు నుంచి xy వస్తుంది, ఇటు నుంచి xy వచ్చింది. నెక్స్ట్ -6yz. సో yz అంటే సపోజ్ ఇక్కడ తీసుకుంటే y సెకండ్ రో, z అంటే థర్డ్ కాలం. సో ఇక్కడ ఎలిమెంట్ వస్తుంది. సో దీంట్లో -3, అప్పుడు ఇక్కడ -3, ఎందుకంటే ఇటు y తీసుకున్నప్పుడు సెకండ్ కాలము yz, z ఇక్కడ తీసుకున్నాం అనుకో. అప్పుడు మీకు అర్థం కాకపోతే సింపుల్గా ఇక్కడ రాసుకోండి xyz అని. సో అప్పుడు yz అంటే ఇది y z, సో ఇక్కడ ఒకటి, ఇది y ఇది z ఇక్కడ వస్తుంది. సో మిగిలిపోయిన ఏంటి 2 zx. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 2 రాస్తాం. సో అది మ్యాట్రిక్స్ ఏ. సో సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం, రైట్ an = ia ఇంటూ I అని రాస్తాం. సో a = I3 అంటే a వచ్చేసి 3/3 కదా, I3 ఇంటూ a 3/3 ఇంటూ I3. సో a వచ్చేసరికి 4 -4 2 -4 3 -3 2 -3 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు I 1 0 0 0 1 0 0 0 1. a అలానే ఉంచుతాం, ఇక్కడ కూడా I రాస్తాం. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, సో డయాగ్నల్ మ్యాట్రిక్స్గా మార్చాలి కదా. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సపోజ్ ఏబిసి అనుకుంటే మిగతా అన్ని జీరోస్ అయిపోతాయి. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ కాలంలో ఏమేంటి, ఫస్ట్ కాలంలో సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 0, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 0. సో ఈ రెండింటిని 0 చేస్తాం. సో ఈ రెండింటిని 0 చేయడానికి మనం ఏం చేస్తాం, రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. రో ఆపరేషన్స్ యూజ్ చేస్తే R2 stands to R2 + R1, -4 + 4 0 అయిపోయింది. నెక్స్ట్ అలాగే R3 stands to, దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేద్దాం, 2R3 - R1, 2 పెట్టి మల్టిప్లై చేసి -R1లో చేస్తే ఇది వస్తుంది. సో చేస్తే R1 నో చేంజ్, R2 వచ్చేసరికి 2 యాడ్ చేయడం కాబట్టి 0 -1 -1. నెక్స్ట్ దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. 2 2s 4 -4 0 -6 +4 -6 + 4 అంటే -2, ఇక్కడ 2 -2 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనం అప్లై చేసింది రో ఆపరేషన్స్ కాబట్టి రో ఆపరేషన్స్ అంటే ప్రీ ఫ్యాక్టర్కి అప్లై చేయాలి, దీనికి కూడా అప్లై చేయాలి. సో దీంట్లో R1 నో చేంజ్, సో R2 వచ్చేసరికి R2 + R1. సో 0 + 1 1 1 + 0 1 0 + 0 0,
R3 వచ్చేసరికి 2R3 మైనస్ R1. సో 2 ఇంటూ 0 0 మైనస్ R1 మైనస్ 1 2 ఇది మొత్తం 0 2 ఇంటూ 1 2 మైనస్ 0 2. సో A ఇంటూ 1 0 0 0 1 0 0 0 1. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు రో ఆపరేషన్స్ అప్లై చేసాం కదా. సో రో ఆపరేషన్స్ అప్లై చేయడం వల్ల మనకి ఇక్కడ 2 జీరోస్ వచ్చినాయి. సేమ్ ఇవే రో ఆపరేషన్స్ కాలం ఆపరేషన్స్కి అప్లై చేస్తాం. సో అప్లై చేస్తే మనకి ఏంటంటే ఈసారి ఈ టాప్ 2 జీరోస్ వస్తాయి అనమాట. మనకి ఫస్ట్ ఈ కింద 2 జీరోలు ఎలా వచ్చాయి, తర్వాత ఈ 2 జీరోలు వస్తే కాలం ఆపరేషన్స్. సింపుల్ ఏం లేదు, ఇక్కడ R ఉన్న చోటలా C పెట్టడమే. సో C2 స్టాండ్స్ టు C2 ప్లస్ C1. R2 స్టాండ్స్ టు R2 ప్లస్ R1 వల్ల సేమ్ R తీసేసి C పెట్టడమే. నెక్స్ట్ C3 స్టాండ్స్ టు 2C3 మైనస్ C1. సో ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏవైతే రో ఆపరేషన్స్ యూజ్ చేసుకుంటాం అవే కాలం ఆపరేషన్స్కి యూజ్ చేసుకుంటాం. C1 నో చేంజ్ కాబట్టి C1. C2 వచ్చేసరికి C2 ప్లస్ C1. సో -4 ప్లస్ 4 0 -1 -2. అండ్ C3 వచ్చేసరికి 2C3 మైనస్ C1. సో 4 మైనస్ ఆఫ్ -4 ఎంత? సో 4 - 4 0. సో -1 అంటే -2 అవుద్ది, 2 కదా. నెక్స్ట్ 2 ఇంటూ 0 -1 అంటే 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు మనం అప్లై చేసిన కాలం ఆపరేషన్స్ కాబట్టి పోస్ట్ ఫ్యాక్టర్ చేయాలి. సో ప్రీ ఫ్యాక్టర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. 1 1 0 -1 0 2 A ఇంటూ సో దీంట్లో కూడా C1 నో చేంజ్. C2 వచ్చేసరికి C2 ప్లస్ C1. సో 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 0 ప్లస్ 0 0. సో 2C2 2 ఇంటూ 0 మైనస్ C1. సో -1 0 2. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి అయిపోయినాయి జీరోస్. నెక్స్ట్ మనం చేయాల్సిన జీరోస్ ఏంటి? డయాగనల్ మ్యాట్రిక్స్లో ఈ డయాగనల్ ఎలిమెంట్స్ తప్ప మిగతా ఈ జీరోస్ కాబట్టి ఇది 0 చేయాలి, అలాగే ఇది 0 చేయాలి. సో ఫస్ట్ రో ఆపరేషన్ యూజ్ చేసుకొని ఇది 0 చేసామనుకో, సేమ్ అదే రో ఆపరేషన్ యూజ్ చేసుకొని అంటే అదే రో అంటే సేమ్ అలాంటి ఆపరేషనే కాలంగా యూజ్ చేస్తాం. సో రో ఆపరేషన్ R3 స్టాండ్స్ టు ఇక్కడ ఏముంది R3 -2 ఇంటూ R2 చేస్తున్నా. సో -2 ఉంది ఇక్కడ దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే -2 అయింది. సో -2 మధ్యలో ఇంకొక మైనస్ పెడితే ప్లస్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోద్ది. సో R1 నో చేంజ్, R2 నో చేంజ్. సో R3 వచ్చేసరికి R3 -2 R2 కాబట్టి -2 + 2 0. సో 0 ప్లస్ 2 ఇంటూ 2 ఎంత? 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు రో ఆపరేషన్ కాబట్టి ప్రీ ఫ్యాక్టర్లో అప్లై చేస్తాం. సో R3 -2 R2. సో -1 -2 -3 0 -2 -2. నెక్స్ట్ వచ్చేసరికి 2 -0 2 A ఇంటూ ఇది ఇలానే రాస్తాం. నెక్స్ట్ సేమ్ ఏదైతే రో ఆపరేషన్ యూజ్ చేస్తామో మన నెక్స్ట్ కాలం ఆపరేషన్ యూజ్ చేస్తాం. సింపుల్గా R ప్లేస్లో C పెట్టడమే. సో C3 స్టాండ్స్ టు C3 - 2C2. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మనం ఏవైతే రో ఆపరేషన్ యూజ్ చేస్తామో అది కాలం ఆపరేషన్ యూజ్ చేయడం. సింపుల్గా అయిపోద్ది ప్రాబ్లం. ఎంత 4 స్టెప్స్లో అయిపోద్ది. స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4లో. C1 నో చేంజ్, C2 నో చేంజ్. C3 వచ్చేసరికి C3 - 2C2 అంటే 0 - 0 0 -2 + 2 0 4 - 0 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమో నో చేంజ్ -3 -2 2 A ఇంటూ ఇక్కడ వచ్చేసరికి C1 నో చేంజ్, C2 నో చేంజ్. C3 వచ్చేసరికి -1 -2 -3 0 -2 -2 2 -0 2. సో ఓవరాల్గా ఇప్పుడు దీన్ని కనుక కంపేర్ చేస్తే మనం D ఈజ్ ఈక్వల్ టు సో నెక్స్ట్ ఏం చేయాలి? రెడ్యూస్ టు ఈ ఫామ్లోకి D ఈజ్ ఈక్వల్ టు P ట్రాన్స్పోజ్ A ఇంటూ Pతో కంపేర్ చేస్తే P ట్రాన్స్పోజ్ A ఇంటూ P. సో ఒకసారి ఈ P కనుక అబ్జర్వ్ చేస్తే ఇది P మ్యాట్రిక్స్ అనుకుంటాం కదా. అనుకుంటే దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేయాలి. లేకపోతే ఎలిమెంట్స్ కనుక కరెక్ట్గా రాకపోతే మనం ఎక్కడో మిస్టేక్ చేసామన్నట్టు. సో ఇక్కడ రోస్ 1 1 3 రో, ఇక్కడ 1 1 -3 1 1 -3 సరిపోయింది. ఇక్కడ రో ఒక కాలం సరిపోయింది. 0 1 -2 ఈ రో ఇక్కడ 0 1 -2 కాలంగా సరిపోయింది. ఈ థర్డ్ రో 0 1 2 ఇక్కడ 0 0 2 వచ్చింది. సో ఒకసారి చూసుకుంటే ఇక్కడ 0 మనం 1 రాసాము. సో 0 అనమాట. సో ఇప్పుడు చెక్ చేద్దాం. 1 1 -3 0 1 -2 0 0 2. సో సరిపోయింది కాబట్టి ఇది P అన్ మ్యాట్రిక్స్, P ట్రాన్స్పోజ్ సరిపోయింది. సో మనం చేసింది కరెక్టే. సో నెక్స్ట్ ఇంకా కెనానికల్ ఫామ్ రాసేద్దాం. కెనానికల్ ఫామ్ ఏంటి? Y ట్రాన్స్పోజ్ D ఇంటూ Y ఈజ్ ఈక్వల్ టు అంటే Y1 Y2 Y3 D మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? 4 -1 4 కదా.
4 0 0 4 minus 1 0 0 0 4 into y1 y2 y3. So which is equal to ఇంతవరకు మల్టిప్లై చేస్తే 4y1 minus y2 4y3 which is equal to y1 y2 y3. ఇప్పుడు ఏమైంది 4y1 స్క్వేర్ minus y2 స్క్వేర్ plus 4y3 స్క్వేర్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫామ్ అనమాట. సో అన్ని స్క్వేర్సే కదా, సో కెనానికల్ ఫామ్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద కరస్పాండింగ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అడిగాడు. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఫార్ములా x ఈజ్ ఈక్వల్ టు py. సో దేర్ ఫోర్ సో x అంటే ఇన్ ద సెన్స్ మనకి ఇచ్చిన వేరియబుల్స్ ఏంటి, XYZ ప్రాబ్లంలో ఇచ్చిన వేరియబుల్స్ XYZ అవి తీసుకుంటాము. విచ్ ఈజ్ ఈక్వల్ టు p అంటే మనకు వచ్చింది కదా అబోవ్ మ్యాట్రిక్స్ ఏంటి, ఇది p మ్యాట్రిక్స్ అంటే. సో 1 1 minus 3 0 1 minus 2 కింద వచ్చేసరికి 0 0 2. సో 0 0 2 ఇది ఇంటూ y అంటే y1 y2 y3 అని తీసుకుంటాం. సో ఇప్పుడు దేర్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే y1 plus y2 minus 3y3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు y2 minus 2y3 z ఈజ్ ఈక్వల్ టు 2y3. సో ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్గా రాయడం అంటే. సో సింపుల్గా x ఈజ్ ఈక్వల్ టు py ఫార్ములా వేసి x అంటే మనకి ఇచ్చిన వేరియబుల్స్ XYZ p మ్యాట్రిక్స్ వస్తుంది, y వచ్చేసరికి y1 y2 y3 వేస్తాం ఇది. అండ్ అలాగే దీంతో పాటు ఫైండ్ ఇట్స్ నేచర్, ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్ ఇవన్నీ కనుక్కోమన్నాడు కదా. అంటే ఐగన్ వాల్యూస్ ఇవే కదా, ఐగన్ వాల్యూస్ ఇన్ ద సెన్స్ మనకి డయాగ్నల్ వచ్చేది 4 -1 4. సో నేచర్ వచ్చేసరికి ఇండెఫినెట్ అనమాట. ఎందుకు, కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇండెఫినెట్. ర్యాంక్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 3. సో 3 అంటే అది ర్యాంక్ వస్తుంది 3. ఇండెక్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 2, సో 2. సిగ్నేచర్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్. సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ 2 మైనస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్ 1. సో 2 - 1 ఎంత 1. అలా కాకుండా ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఫార్ములా ఏంటంటే s ఈజ్ ఈక్వల్ 2p - r, 2 ఇంటూ p ఇన్ ద సెన్స్ ఇండెక్స్. సో 2 ఇంటూ 2 మైనస్ r అంటే ర్యాంక్ 3. సో 4 - 3 ఎంత 1. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఆర్థోగనలైజేషన్. సో ఆర్థోగనలైజేషన్ నుంచి అంటే ఈ మెథడ్ యూజ్ చేసుకొని కెనానికల్ ఫామ్గా ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో ముందుగా వర్కింగ్ రూల్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ని మ్యాట్రిక్స్లా రాయడమే. సో రైట్ ద మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ని మ్యాట్రిక్స్ ఏగా రాసేద్దాం. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఫైండ్ ద ఐగన్ వాల్యూస్. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ కనుక్కుంటాం. థర్డ్ది ఫైండ్ ద ఐగన్ వెక్టార్స్. నెక్స్ట్ స్టెప్లో ఐగన్ వెక్టార్స్ కనుక్కుంటాం, ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ఏ. అండ్ అయితే సచ్ దట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఐగన్ వెక్టార్స్ మస్ట్ బి ఆర్థోగనల్లీ, అంటే మస్ట్ బి పెయిర్ వైజ్ ఆర్థోగనల్ అంటాడు. సో పెయిర్ వైజ్ ఆర్థోగనల్. సో దీని మీనింగ్ ఏంటో చెప్తా, ప్రాబ్లంలో వస్తుంది పెయిర్ వైజ్ ఆర్థోగనల్ ఏంటో అది చెప్తాను. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ కనుక్కుంటామో నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే నార్మలైజ్డ్ వెక్టార్స్. సో నార్మలైజ్డ్ వెక్టార్స్. సో నార్మలైజ్డ్ వెక్టార్స్ వచ్చేసరికి ఈవన్ మనకి ఏదైతే x1/XX. సో డబుల్ లైన్ x1 అంటే ఇది ఏం లేదు, దీనికి √(x² + y² అంటాం. సపోజ్ a + ib ఉందనుకోండి, దాన్ని ఎలా రాస్తాం, √(a² + b² రాస్తాం కదా. సో వెక్టార్స్ యొక్క దీన్ని కనుక్కుంటాం అనమాట, స్క్వేర్ రూట్. సో E2 వచ్చేసరికి సెకండ్ వెక్టార్ దాని యొక్క స్క్వేర్ రూట్. నెక్స్ట్ E3 వచ్చేసరికి x3 దాని యొక్క స్క్వేర్ రూట్. సో ఇవి నార్మలైజ్డ్ వెక్టార్స్. సో ఎప్పుడైతే ఈ నార్మలైజ్డ్ వెక్టార్స్ కనుక్కుంటామో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తామంటే p మ్యాట్రిక్స్. సో రైట్ ది మోడల్ మ్యాట్రిక్స్. సో మోడల్ మ్యాట్రిక్స్ p వచ్చేసరికి E1 E2 E3. సో ఫస్ట్ నార్మలైజ్డ్ వెక్టర్ రాస్తాం, సెకండ్ నార్మలైజ్డ్ వెక్టర్, థర్డ్ నార్మలైజ్డ్ వెక్టర్ రాస్తాం. నెక్స్ట్ సిక్స్త్ది అండ్ p బీయింగ్ ఆర్థోగనల్. సో p అనేది ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఎందుకంటే మనం ఆర్థోగనల్గా
చూసి నార్మలైజ్డ్ వెక్టార్స్ తీసుకున్నాం కాబట్టి సో ఎప్పుడైతే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుందో పీ ఇన్వర్స్ వచ్చేసరికి పీ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో జస్ట్ కండిషన్ దీన్ని ఎలా వాడుకుంటాం అంటే దట్ ఇంప్లైస్ మనకి ఎలా యూజ్ చేస్తాం మనం. సో డి రావాలంటే ఏం చేస్తాం, మనకున్న ఫార్ములా డయాగనల్ మ్యాట్రిక్స్ రావాలంటే పీ ఇన్వర్స్ ఇంటూ పీ ఇంటూ పీ ఇంటూ ఏపీ. సో ఇప్పుడు పీ ఇన్వర్స్ ప్లేస్ లో మనం పీ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ పీ బై డెట్ పీ అదంతా కనుక్కోకుండా సింపుల్ గా డి పీ ఇన్వర్స్ అంటే ఏంటి, ఎలాగో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి పీ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ పీ. సో పీ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ పీ చేస్తే మనకి డయాగనల్ మ్యాట్రిక్స్ వస్తుంది డి. ఆ తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఫైనల్గా ఏం చేస్తాం, ద కెనానికల్ ఫామ్. మనకి డయాగనల్ మ్యాట్రిక్స్ రావడం కోసమే ఇదంతా చేస్తాం. నెక్స్ట్ డయాగనల్ మ్యాట్రిక్స్ రాగానే వై ట్రాన్స్పోజ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు λ1 y1 స్క్వేర్ ప్లస్ λ2 y2 స్క్వేర్ ప్లస్ అన్ సో అని చెప్పేసి రాస్తాం. సో ఒకసారి వర్కింగ్ రూల్ చూస్తే ఫస్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి మ్యాట్రిక్స్ రాస్తాము. మ్యాట్రిక్స్ రాసిన తర్వాత దానికి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ కనుక్కుంటాం. సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఐగన్ వెక్టార్స్. బట్ ఈ ఐగన్ వెక్టార్స్ మస్ట్ బి పెయిర్ వైజ్ ఆర్థోగనల్. సో ఆర్థోగనల్లా కాదని ఎలా చెక్ చేస్తాం అనేది మన ప్రాబ్లంలో చూద్దాం, అక్కడ చెప్తాను. సో అవి చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఆర్థోగనల్ అయితే అంతే ఉంచుతాం, ఆర్థోగనల్ కాకపోతే ఎలా చేయాలనేది కూడా చూద్దాం. నెక్స్ట్ దాని తర్వాత నార్మలైజ్డ్ వెక్టార్స్ కనుక్కుంటాం. E1 ఈజ్ ఈక్వల్ టు x1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఈ వెక్టార్ బై ఇది, ఈ వెక్టార్ బై దీని స్క్వేర్ రూట్, అట్లా నార్మలైజ్డ్ వెక్టార్స్ కనుక్కుంటాం. సో నార్మలైజ్డ్ వెక్టార్స్ కనుక్కున్న తర్వాత మోడల్ మ్యాట్రిక్స్ పీ ఫామ్ అవుతుంది. పీ నుంచి మనకి డయాగనల్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి పీ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ పీ చేస్తాం, ఎందుకంటే పీ ఇన్వర్స్ వచ్చేసరికి పీఏ కాబట్టి ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో అలా కెనానికల్ ఫామ్ కనుక్కుంటాం. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫామ్ 3x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ప్లస్ 3z స్క్వేర్ minus 2yz plus 2zx minus 2xy to the canonical form by orthogonal reduction అన్నాడు. సో ఆర్థోగనల్ రిడక్షన్ మెథడ్ ఉపయోగించి ఆర్థోగనల్ రిడక్షన్ అన్న ఆర్థోగనలైజేషన్ అన్న ఒకటే. అండ్ హెన్స్ ఫైండ్ ర్యాంక్, నేచర్, ఇండెక్స్, సిగ్నేచర్ అవన్నీ కనుక్కోమన్నాడు. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ తీసుకున్నాం, దీన్ని మ్యాట్రిక్స్గా మారిస్తే సో ఫస్ట్ డయాగనల్ ఎలిమెంట్స్ రాద్దాం. డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, వై స్క్వేర్ కోఎఫిషియంట్, జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో 3 5 3. నెక్స్ట్ వచ్చేసరికి వైజెడ్. సో వైజెడ్ అంటే ఎక్కడ ఉంటుంది, వైజెడ్ అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ ఎక్స్ జెడ్. సో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో -1 -1 హాఫ్ చేస్తాం కదా, -1 -1. నెక్స్ట్ జెడ్ఎక్స్. సో జెడ్ అంటే ఇక్కడ అండ్ సో జెడ్ఎక్స్ అంటే ఇక్కడను ఇక్కడ. సో ఎంత 2 ఉంది కాబట్టి అంటే 1 1 చేస్తాం. నెక్స్ట్ మిగిలిన పోయింది XY. XY అంటే ఈ ప్లేస్ ఈ ప్లేస్. సో -1 -1. సో అది మ్యాట్రిక్స్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫైండ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. సో ఇది తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తాను, ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ చేసి వేస్తాను అనమాట. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాస్తాం, ఐగన్ వాల్యూస్ కావాలి కాబట్టి ఏ మైనస్ లాంబ్డా ఐ డిటర్మినెంట్ తీసుకొని 0కి ఈక్వల్ చేస్తాం. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసి 0కి ఈక్వల్ చేస్తే టోటల్గా మనకు వచ్చేసరికి వాల్యూస్ లాంబ్డా వాల్యూస్ 2 3 6. సో ఇవి ఐగన్ వాల్యూస్. నెక్స్ట్ ఐగన్ వెక్టర్స్ ఎలా కనుక్కుంటాం, టు ఫైండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ ఏ కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూస్ మనం కన్సిడర్ చేస్తాం. ఏంటి, ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్. సో ఏ మైనస్ లాంబ్డా ఐ మ్యాట్రిక్స్ ఇది అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరోస్ని 0 0 రాస్తాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో ఈక్వేషన్ 1లో ఒక్కొక్క ఐగన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఐగన్ వెక్టర్స్ వస్తాయి. సో పుట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రాస్తే ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. అండ్ ఇవి మల్టిప్లై చేస్తే మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఒకసారి ఈ 3 ఈక్వేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఫస్ట్ రో ఈ లాస్ట్ రో రెండు ఈక్వలే, అంటే ఈ ఈక్వేషన్ రెండు ఈక్వలే. సో ఇది డిఫరెంట్. సో మనం ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకుంటాం. సో x1 x2 x3 అని తీసుకొని సో ఫస్ట్ 2 ఈక్వేషన్స్లో ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ కోఎఫిషియంట్ -1, తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ 1 1 -1 తీసుకుంటాం. దీనికి 3 -1 -1 3 తీసుకుంటాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి AD - BC ఫార్ములా వేస్తాం. సో AD 1 - 3, x2 వచ్చేసరికి -1 అంటే -1 + 1. సో x3 వచ్చేసరికి 3 -1 అవుతుంది. అప్పుడు x1/-2, x2/0, x3/2. సో మొత్తం ఒకసారి క్యాన్సిల్ చేసామనుకోండి 2 టేబుల్లో పోతుంది కదా. సో అప్పుడు దేర్ఫోర్ క్యాపిటల్ X1 వచ్చేసరికి x1 x2 x3 -1 0 1 అవుతుంది. సో 2తో క్యాన్సిల్ చేస్తే
మనకి ఫస్ట్ ఐగన్ వాల్యూ యొక్క వెక్టార్ వచ్చేసరికి x1 ఈజ్ ఈక్వల్ టు -1 0 1. సో నెక్స్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 ఐగన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు మల్టిప్లై చేస్తే -x2 + x3 = 0 అంటే x2 = x3. నెక్స్ట్ ఈక్వేషన్ -x1 + 2x2 - x3 = 0. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ వచ్చేసరికి x1 - x2 = 0. సో దీంట్లో x1 = x2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో ఈ రెండు కండిషన్లు, అప్పుడు -x1 + x2 అంటే 2x1 - x3 అంటే x2 అంటే ఇన్ ద సెన్స్ x1 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. సో -1 -2 + 2 అంటే 0 × x1 ఈక్వల్ టు మొత్తం అయిపోతుంది అనమాట. సో టోటల్గా x1 టర్మే లేకుండా పోతుంది కాబట్టి లెట్ x1 = k అనుకుంటాం. అప్పుడు x2 కూడా kనే, x3 కూడా k అవుతుంది. దేర్ఫోర్ క్యాపిటల్ X2 = x1 x2 x3 విచ్ ఈజ్ ఈక్వల్ టు k కామన్ తీస్తే అనుకో అప్పుడు ఏమవుతుంది, k కామన్ తీస్తే 1 1 1 అవుతుంది, 1 1 1. సో k వాల్యూ 1 అనుకుంటాము. డైరెక్ట్గా ఐగన్ వెక్టార్ సెకండ్ ఐగన్ వాల్యూకి ఐగన్ వెక్టార్ వచ్చేసరికి 1 1 1. సో నెక్స్ట్ వచ్చేసరికి లాంబ్డా వాల్యూ 6 తీసుకుంటాము, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. అండ్ ఈక్వేషన్స్ పెట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ 3 ఈక్వేషన్స్ డిఫరెంట్. సో ఏవో 2 తీసుకొని x1 x2 x3 రాసి, అండ్ నేను ఫస్ట్ 2 కన్సిడర్ చేశాను. ఫస్ట్ 2 కన్సిడర్ చేసినప్పుడు మిడిల్ ఎలిమెంట్ యొక్క కోఎఫిషియంట్ ఎంత -1, తర్వాతది నెంబర్ యొక్క కోఎఫిషియంట్ +1, తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ -3, తర్వాత -1 రాసాం. నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో మిడిల్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్, తర్వాత ఫస్ట్ది, నెక్స్ట్ది అట్లా తీసుకొని చేసాము. నెక్స్ట్ సేమ్ పైలాగా AD - BC వేస్తాము క్రాస్ మల్టిప్లికేషన్ చేసి. సేమ్ ఈ ప్రాబ్లం నేను ఇంతకుముందు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. సో చేస్తే x1/2 వచ్చింది, x2 -4, x3 = 3 వచ్చింది. దేర్ఫోర్ 2 క్యాన్సిల్ అవుతుంది కదా. సో 2 క్యాన్సిల్ అయితే 1, ఇక్కడ -2, ఇక్కడేమో 1 అవుతుంది. సో దేర్ఫోర్ x3 = 1 - 2 1. సో ఇదేంటి ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ ఐగన్ వాల్యూ వచ్చేసరికి లాంబ్డా = 6కి. సో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కుని ఇంతవరకు బాగానే ఉంది. బట్ వాడు అదే థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నాడు అంటే ఐగన్ వెక్టర్స్ ఆఫ్ ఏ సచ్ దట్ ఐగన్ వెక్టర్స్ మస్ట్ బి పెయిర్ వైజ్ ఆర్థోగనల్ అన్నాడు. సో పెయిర్ వైజ్ ఆర్థోగనల్ అంటే మనకి ఒక వెక్టార్ ఇంటూ ఇంకొక వెక్టార్ యొక్క ట్రాన్స్పోజ్ చేస్తే 0 రావాలని. సపోజ్ x1 తీసుకున్నాం. x1 వచ్చేసరికి దీని ఆర్డర్ ఎంత 3/1. సో ఈ x1 ఇంటూ x2 ట్రాన్స్పోజ్ తీసుకోండి. x2 ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది 1/3 అవుతుంది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 0 రావాలి. సో ఎంత -1 0 1, దీని ట్రాన్స్పోజ్ ఎంత 1 1 1. సో మల్టిప్లై చేస్తే -1 × 1 -1 + 0 + 1. సో క్యాన్సిల్ చేస్తే ఎంత 0 వచ్చింది. సో x1 x2 ఈ రెండు పెయిర్ వైజ్ ఆర్థోగనల్గా ఉన్నాయి. అట్లాగా మూడింటికి చెక్ చేయాలన్నమాట. ఈసారి ఏం చేద్దామంటే x2 x3 తీసుకుందాం. x2 × x3 ట్రాన్స్పోజ్. సో x2 ఎంత 1 1 1, x3 ట్రాన్స్పోజ్ అంటే 1 - 2 1. సో తీసుకుంటే 1 -2 + 1, 2 - 2 0. సో x2 x3 కూడా పెయిర్ వైజ్ ఆర్థోగనల్గానే ఉన్నాయి. సో ఇంకా మిగిలిన రెండు ఏంటి x1 x3. సో x1 x3. సో ట్రాన్స్పోజ్ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏదో ఒకదాన్ని తీసుకుంటే సరిపోయింది. సో x1 -1 0 1. సో x3 ఎంత 1 -2 1 చేస్తే -1 0 + 1. సో విచ్ ఇస్ 0. సో మూడింటికి తీసుకుంటే 3 zeros వచ్చాయి కాబట్టి ఈ 3 వెక్టార్స్ ఏవైతే మనకి 3 ఐగన్ వెక్టార్స్ వచ్చాయి కదా, ఆ ఐగన్ వెక్టార్స్ ఆర్ పెయిర్ వైజ్ ఆర్థోగనల్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ x1 x2 x3 ఆర్ సో పెయిర్ వైజ్ ఆర్థోగనల్. సో ఒకవేళ 0 రాకపోతే ఎలా చేయాలనేది నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. సో ఇప్పుడు పెయిర్ వైజ్ ఆర్థోగనల్ వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అనుకోవాల్సింది ఏంటి, 4th స్టెప్ నార్మలైజ్డ్ వెక్టార్స్. సో నార్మలైజ్డ్ వెక్టార్స్ ఎలా కనుక్కుంటాం, E1/x1 × ఇచ్చేస్తాం. సో E1 = x1 డిటర్మినెంట్ ఆఫ్ x1. సో x1 అంటే ఏంటి, ఇది ఐగన్ వెక్టార్. సో -1 0 1. సో దీన్ని ఏం చేస్తామంటే ఇది ఇట్లానే రాసి డివైడెడ్ బై అంటే మ్యాట్రిక్స్ పక్కన రాస్తాంలే. సో x1 అంటే √, అని చేస్తాం. √(-1² + 0² + 1² విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√(1 + 0 + 1) ఎంత 1/√2 ఇంటూ -1 0 1. సో ఇది E1. నెక్స్ట్ E2 వచ్చేసరికి సో x2/(x2) విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√2
స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఏది ఇది. సో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ x2 ఎంత 1 1 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇంటూ 1 1 1. నెక్స్ట్ E3 వచ్చేసరికి ఏంటి x3 బై డబల్ మోడ్ x3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√of x3 అంటే 1 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 1 -2 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 5 ప్లస్ 6. సో √6 ఇంటూ 1 -2 1. సో ఇవి నార్మలైజ్డ్ వెక్టార్స్. సో ఆర్థోగనలైజేషన్ మెథడ్ పెద్దదే, ప్రాబ్లం చేయడానికి చాలా లెంతీ వస్తుంది, బట్ ఓపిక్గా చేయాలి. సో నెక్స్ట్ కనుక్కున్న 4th స్టెప్ అయిపోయింది, ఆ నార్మలైజ్డ్ వెక్టార్స్. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటి, రైట్ ద మోడల్ మ్యాట్రిక్స్ P వచ్చేసరికి E1 E2 E3 అని రాయాలట. సో మోడల్ మ్యాట్రిక్స్ రాద్దాం. సో మోడల్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం ఏంటి, E1 E2 E3. సో E1 అంటే ఏంటి, ఇక్కడ ఏంది 1/√2 ఉంది కదా బయట, దాన్ని లోపలికి తీసుకెళ్తాం. లోపలికి తీసుకెళ్తే -1/√2 0/√2 1/√2 అవుతుంది. సో అవే రాస్తాం, -1/√2. నెక్స్ట్ ఇది 0/√2 అంటే 0నేగా, నెక్స్ట్ 1/√2. సో అది. నెక్స్ట్ E2 వచ్చేసరికి ఏంటి 1/√3 ఇంటూ 1 1 1 అంటే 1/√3 లోపలికి తీసుకెళ్తే 1/√3 1/√3 1/√3 అవుతుంది. సో అదే రాస్తాం 1/√3 1/√3 1/√3. నెక్స్ట్ E3. సో E3 వచ్చేసరికి √6 లోపల తీసుకెళ్తే 1/√6 -2/√6 1/√6. సో ఇది P మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, P బీయింగ్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ కాబట్టి సో దేర్ ఫోర్ P ఇన్వర్స్ కావాలి కదా మనకి నెక్స్ట్ స్టెప్లో 7th స్టెప్లో ఇక్కడ. సో P ఇన్వర్స్ కావాలంటే P ట్రాన్స్పోజ్ చేసేస్తాం సింపుల్గా. సో దేర్ ఫోర్ P ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు, P ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా మారుస్తాం. సో -1/√2 1/√3 1/√6. నెక్స్ట్ 0 1/√3 -2/√6. నెక్స్ట్ 1/√2 1/√3 1/√6. ఇది P ట్రాన్స్పోజ్ అనమాట. నౌ డయాగనల్ మ్యాట్రిక్స్ D వచ్చేసరికి ఏంటి, P ఇన్వర్స్ ఇంటూ డయాగనల్ మ్యాట్రిక్స్ D వచ్చేసరికి P ఇన్వర్స్ A ఇంటూ P. సో P ఇన్వర్స్ ఇన్ ద సెన్స్ P ట్రాన్స్పోజ్, సిన్స్ P ఈజ్ ఏ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అని రాసి P ట్రాన్స్పోజ్ A ఇంటూ P. సో P ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ రాస్తాం. సో P ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే ఇది A, అలానే A కూడా మ్యాట్రిక్స్ రాసి P మ్యాట్రిక్స్ కూడా రాస్తాం. సో P ట్రాన్స్పోజ్ A మ్యాట్రిక్స్ P మ్యాట్రిక్స్ మొత్తం రాశాను. సో ఈ ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసి తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్కి దీంతో కనుక మల్టిప్లై చేస్తే టోటల్గా మనకి D మ్యాట్రిక్స్ వస్తుంది. సో D ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 0 0 0 3 0 0 0 6. సో డయాగనల్ మ్యాట్రిక్స్ వస్తుంది. డయాగనల్ ఎలిమెంట్స్ 2 3 6 అనేవి మనకి ఏవైతే ఐగన్ వాల్యూస్ వస్తాయో అవే వస్తాయి. సో ఎప్పుడైతే డయాగనల్ మ్యాట్రిక్స్ వచ్చిందో ఇంకా నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటి, ఫైనల్ స్టెప్ కెనానికల్ ఫామ్ రాయాలి. కెనానికల్ ఫామ్ Y ట్రాన్స్పోజ్ D ఇంటూ Y విచ్ ఈజ్ ఈక్వల్ టు Y1 Y2 Y3. D వచ్చేసరికి 2 0 0 0 3 0 0 0 6 ఇంటూ Y1 Y2 Y3. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2y1 స్క్వేర్ ప్లస్ 3y2 స్క్వేర్ ప్లస్ 6y3 స్క్వేర్ డైరెక్ట్ రాశాను. ఇది కెనానికల్ ఫాము. నెక్స్ట్ ఇంకేం అడిగాడు వాడు ప్రాబ్లంలో, నేచరు, ర్యాంకు, ఇండెక్స్, సిగ్నేచర్ అడిగాడు కదా. సో నేచర్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 3. నేచర్ అంటే మొత్తం పాజిటివే కాబట్టి పాజిటివ్ డెఫినెట్, అన్నీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ డెఫినెట్. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టర్మ్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ర్యాంక్ తర్వాత ఇండెక్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇండెక్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 3. నెక్స్ట్ సిగ్నేచర్. సో సిగ్నేచర్ అంటే 2p మైనస్ r, దట్ ఇంప్లైస్ 2 ఇంటూ p అంటే ఎంత, సో ఇది r ఇది p. సో 2 ఇంటూ 3 మైనస్ 3, సో 6 మైనస్ 3 3. లేదు ఇంకొకలా చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్. సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ 3 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్ 0. సో ఎంత 3. సో అది నేచర్, ర్యాంక్, సిగ్నేచర్, ఇండెక్స్.
సో ఇప్పుడు ఇదే ఆర్థోగనల్ మెథడ్లో, ఆర్థోగనల్ రిడక్షన్ మెథడ్లో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఏంటి x1 x2 x3 r అనేవి వచ్చేసరికి పేర్ వైజ్ ఆర్థోగనల్ ఉండాలి. సో పేర్ వైజ్ ఆర్థోగనల్ అంటే ఒక వెక్టార్ ఇంటూ అనదర్ వెక్టార్ యొక్క ట్రాన్స్పోజ్ కనుక చేస్తే 0 రావాలి. సో ఇది ఒక ప్రాబ్లం తీసుకుంటే దాంట్లో వచ్చిన ఐగన్ వాల్యూస్ వచ్చేసరికి 033 అండ్ ఐగన్ వెక్టార్స్ వచ్చేసరికి x1 ఇది. సో 3 రిపీట్ అయింది కాబట్టి అప్పుడు ఐగన్ వెక్టార్ ఆఫ్ ఐగన్ 3కి ఎన్ని వస్తాయి, 2 వస్తాయి ఐగన్ వెక్టార్స్. సో x2 x3 ఇది x1. సో యాజ్ పర్ మనం ఏం చేస్తాం, చెక్ చేయడానికి x1 ఇంటూ x2 ట్రాన్స్పోజ్ చేస్తాం. సో x1 ఎంత 1 1 1, x2 ట్రాన్స్పోజ్ చేస్తే -1 1 0. సో మల్టిప్లై చేస్తే -1 +1 +0. సో +1 -1 అంతా 0 అయిపోయింది. అండ్ x2 ఇంటూ x3 ట్రాన్స్పోజ్. సో x2 ఏంటి -1 1 0, x3 ట్రాన్స్పోజ్ అయితే -1 1 ఇది 0. మల్టిప్లై చేస్తే +1 +0 +0. సో +1 వచ్చింది. నెక్స్ట్ ఈసారి x3 ఇంటూ x1 ట్రాన్స్ఫర్ చేద్దాం. సో x3 ఎంత -1 0 1, x1 ఉంటూ 1 1, మల్టిప్లై చేస్తే -1 +0 +1 0. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి x1 x2 రెండు ఆర్థోగనలే, x3 x1 కూడా ఆర్థోగనలే. సో ఏం ఆర్థోగనల్ కావట్లేదు, x2 x3. సో ఇవి రెండు ఆర్థోగనల్ కావట్లేదు అనమాట. సో ఇవి రెండు ఆర్థోగనల్గా మార్చాలి. సో రెండిట్లో ఏది మార్చినా సరే మనకి టోటల్గా రెండు వచ్చేసరికి ఆర్థోగనల్ అయిపోతాయి. సో ఇక్కడ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే వి చూస్, డైరెక్ట్గా ఇది ప్రాబ్లంలో చేయడమే, అక్కడ వచ్చినప్పుడు దీని తర్వాత వి చూస్ ఆల్ఫా ఇంటూ x2 ప్లస్ బీటా ఇంటూ x3 ఈజ్ ఆర్థోగనల్ టు x2 అనుకుందాం. సో ఆర్థోగనల్ టు x2 అంటే నేను x2ని అంతే ఉంచేస్తున్నా, x3ని చేంజ్ చేస్తున్నా. సో x3ని చేంజ్ చేయడం దాంట్లో ఎలా రాస్తామంటే వి చూస్ ఆల్ఫా ఇంటూ x2 ప్లస్ బీటా ఇంటూ x3 ఈజ్ ఆర్థోగనల్ టు x2 అని ఈ స్టెప్ రాస్తాం మెయిన్గా. ఒకవేళ మీరు x3 అలానే ఉంచి x2 చేంజ్ చేయాలనుకో అప్పుడు ఇక్కడ x3 అని పెడతాం. సో x2ని అలానే ఉంచుతున్నాను, x3ని చేంజ్ చేస్తున్నాను. సో ఈ స్టెప్ రాస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ x2 ఎంత -1 1 0 ప్లస్ బీటా ఇంటూ x3 ఎంత -1 0 1 ఈజ్ ఆర్థోగనల్ టు x2. మల్టిప్లై చేయి. సో మల్టిప్లై చేస్తే ఏమైంది ఆల్ఫా ఆల్ఫా 0 ప్లస్ బీటా 0 బీటా ఈజ్ ఆర్థోగనల్ టు x2. సో ఈ రెండింటిని ఎడిషన్ చేసాం అనుకో అప్పుడు ఏమవుద్ది ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా. సో ఈజ్ ఆర్థోగనల్ టు x2. సో ఆర్థోగనల్ టు x2 అంటే ఏంటి, మనకి ఈ మ్యాట్రిక్స్ ఇంటూ x2 మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ చేస్తే మనకి 0 రావాలి. సో ఈ మ్యాట్రిక్స్ అంటే ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా ఇంటూ ఈ x2 యొక్క ట్రాన్స్పోజ్. సో x2 ట్రాన్స్పోజ్ అంటే -1 1 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. సో ఎప్పుడైతే ఆర్థోగనల్ అంటే చెప్పాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే మనకి ఒక మ్యాట్రిక్స్ ఇంటూ అనదర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ తీసుకొని 0కి ఈక్వల్ అవ్వాలి. సో 0కి ఈక్వల్ చేస్తాం, అప్పుడు మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ వస్తాయి. సో అప్పుడు ఆల్ఫా బీటా ఇంటూ -1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ 0. సో అప్పుడు ఏమైంది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0. 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అని రాయొచ్చు, లేదా బీటా ఈజ్ ఈక్వల్ టు -2 ఆల్ఫా అని రాయొచ్చు. సో బీటాకి ఆల్ఫాకి రిలేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఇదే స్టెప్ తీసుకెళ్ళి ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఏంటి ఆల్ఫా బీటా అంటే ఏం రాస్తాం -2 ఆల్ఫా కదా. అప్పుడు ఆల్ఫా ఆఫ్ -2 ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి ఆల్ఫా, థర్డ్ ఎలిమెంట్ బీటా. సో ఆల్ఫా థర్డ్ ఎలిమెంట్ బీటా అంటే ఏంటి, బీటా అంటే మనకు వచ్చింది కదా -2 ఆల్ఫా రాస్తాం. సో -2 ఆల్ఫా ఈజ్ ఆర్థోగనల్ టు x2. ఇప్పుడు చేస్తే ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఆల్ఫా -2 ఆల్ఫా ఈజ్ ఆర్థోగనల్ టు x2. అప్పుడు ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఏమైంది ఆల్ఫా అవుతుంది. సో ఆల్ఫా -2 ఆల్ఫా ఈజ్ ఆర్థోగనల్ టు x2. నేను ఇదంతా క్లియర్గా చెప్తున్నాను, మీరు కావాలనుకుంటే ఇది మొత్తం చేయాల్సిన అవసరం లేదు, లెంత్ అవుద్ది. రఫ్ బుక్లో అంటే రఫ్ పేపర్లో చేసేసి డైరెక్ట్గా వేసినా సరిపోయింది. సో దీంట్లో ఆల్ఫా కామన్ తీస్తే ఏమవుతుంది 1 1 -2 ఈజ్ ఆర్థోగనల్ టు x2. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 కనుక తీసుకుంటే
1 1 minus 2 is orthogonal to x2 which is nothing but the x3. So therefore x3 is equal to 1 1 minus 2. సో ఇది ఏదైతే మనకి ఎక్కడైతే ఇక్కడ పోయిందో మనకి x2ని అలానే ఉంచాం. సో x3ని మార్చాం. సో x3 ఏమొచ్చింది ఫైనల్గా 1 1 minus 2. సో ఇప్పుడు x1 నో చేంజ్ కదా, x1 రాసేస్తాం 1 1 1, x2 వచ్చేసరికి -1 1 0. సో x3 చేంజ్ అయింది. సో x3 ఏమైంది 1 1 minus 2 అయింది. సో ఇప్పుడు ఇదంతా రఫ్లో వెరిఫికేషన్ చేసుకోవడమే మనకు వచ్చిందా లేదా అని. x1 ఇంటూ x2 ట్రాన్స్పోజ్. సో x1 ఎంత 1 1 1 ఇంటూ x2 ట్రాన్స్పోజ్ -1 1 0. సో చేస్తే -1 + 1 అంటే 0. x2 ఇంటూ x3 ట్రాన్స్పోజ్. సో x2 -1 1 0, x3 అంటే 1 1 minus 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 + 1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ x3 ఇంటూ x1 ట్రాన్స్పోజ్ తీసుకుందాం. సో 1 1 minus 2. సో x1 ట్రాన్స్పోజ్ అంటే 1 1 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 minus 2 విచ్ ఈజ్ ఈక్వల్ 0. సో మార్చిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుంటే రఫ్లో జీరోస్ వచ్చాయి కాబట్టి దేర్ ఫోర్ x1 x2 x3 ఆర్ పెయిర్ వైజ్ ఆర్థోగోనల్ అని రాసుకుంటాం. పెయిర్ వైజ్ ఆర్థోగోనల్ రాసుకొని నెక్స్ట్ మన ప్రీవియస్ ప్రాబ్లంలో ఎక్కడ స్టాప్ చేసాం, ఇక్కడ పెయిర్ వైజ్ ఆర్థోగోనల్ దగ్గర నుంచి ఇంక E1 అంటే నార్మలైజ్డ్ వెక్టార్స్ అంటారు వీటిని. నార్మలైజ్డ్ వెక్టార్స్ E1 E2 E3 కనుక్కుంటాం. వీటిని ఉపయోగించుకొని వేటినంటే మనకి ఏవైతే x1 x2 x3 వచ్చినాకో వాటిని ఉపయోగించుకుంటాం, ప్రీవియస్ వాటిని కాదు. సో నార్మలైజ్డ్ వెక్టార్స్ కనుక్కొని ఆ తర్వాత మోడల్ మ్యాట్రిక్స్ కనుక్కొని తర్వాత నేచర్, ర్యాంకు, ఇండెక్స్, సిగ్నేచర్ అవన్నీ కనుక్కుంటాం. సో అది చేసే విధానం ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి లెగ్రాంజెస్ మెథడ్ అనమాట. ఇది మెథడ్ నెంబర్ 3. సో దీని యొక్క వర్కింగ్ రూల్ ఏందో చూద్దాం. సింపుల్ ఇది. ఈ 3 మెథడ్స్లో కంపేర్ చేస్తే ఈ థర్డ్ మెథడ్ అనేది సింపుల్ అనమాట. సో ఫస్ట్ టేక్ ద కామన్ టర్మ్స్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ టర్మ్స్. సో ప్రొడక్ట్ టర్మ్స్ ఉంటాయి కదా, సపోజ్ x y z ఇచ్చాడు అనుకో, x ఇంటూ జెడ్ లేదా x ఇంటూ వై, వై ఇంటూ జెడ్, అట్లా ప్రొడక్ట్ టర్మ్స్ ఉంటాయి. సో వాటిలో కామన్ తీసుకోమంటున్నాడు ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత మేక్ పర్ఫెక్ట్ స్క్వేర్ సూటబుల్లీ బై రీగ్రూపింగ్ ద టర్మ్స్. సో ఆ కామన్ తీసుకున్న టర్మ్స్ స్క్వేర్ లాగా మార్చేలాగా కన్వర్ట్ చేయాలి. సో కావాలంటే దానికి కొన్ని టర్మ్స్ యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. అది దీని మీనింగ్, అది రీగ్రూపింగ్ ద టర్మ్స్ అండి. నెక్స్ట్ ఫైనల్లీ ద రిజల్టింగ్ రిలేషన్ గివ్స్ ద రిక్వైర్డ్ కెనానికల్ ఫామ్. సో అట్లా చేసుకుంటూ వెళ్తే ఉన్న టర్మ్స్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్గా అప్పుడు మనకి కెనానికల్ ఫామ్ వచ్చేస్తుంది అంటాడు. సో ప్రాబ్లం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి యూజింగ్ లెగ్రాంజెస్ మెథడ్ రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చాడు, 2 కెనానికల్ ఫామ్గా కన్వర్ట్ చేయమన్నాడు. సో ఆల్సో ఫైండ్ ద నేచర్, ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్. సో అవి కూడా కనుక్కోమన్నాడు. సో వాడు ఇంకొక మెథడ్గా ఎలా అడుగుతాడంటే ఇంకొక దాని ప్రకారం ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు. మ్యాట్రిక్స్ ఇచ్చి యూజింగ్ లెగ్రాంజెస్ మెథడ్ కన్వర్ట్ ఇన్ టు ద కెనానికల్ ఫామ్ అంటాడు. సో మ్యాట్రిక్స్ ఇస్తే మనం మ్యాట్రిక్స్ నుంచి క్వాడ్రాటిక్ ఫామ్గా ఎలా కనుక్కోవాలో చూసాం. సో ఎలా కనుక్కుంటాం, ఇచ్చిన మ్యాట్రిక్స్కి x ట్రాన్స్పోజ్ A ఇంటూ x ఇది వేసామనుకోండి మనకి క్వాడ్రాటిక్ ఫామ్గా వచ్చింది. సో దీంట్లో మ్యాట్రిక్స్ వాడడం కాబట్టి వాడు ఎక్స్ట్రాగా పని పెట్టడానికి మనకి క్వశ్చన్లోనే మ్యాట్రిక్స్ ఇస్తాడు. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం క్వాడ్రాటిక్ ఫామ్లాగా తెచ్చుకుంటాం. సో దీంట్లో అయితే డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఫామే ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేయాలంటే సో ఎక్స్ స్క్వేర్ ఈ టర్మ్ని యూజ్ చేసుకొని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలన్నమాట. సో ఎలా చేద్దాం చూడు. ఇప్పుడు ఎక్స్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్. సో మిగిలిన వీటిల్లో ఎక్స్ ఏ టర్మ్స్లో ఉంది, 4xy 8xz. సో దీంట్లో ఉంది కాబట్టి దీంట్లో ఎక్స్ కామన్ తీయడానికి ట్రై చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6y² ప్లస్ 18z² ప్లస్ ఈ రెండిట్లో ఎక్స్ ఉంది. సో ఈ రెండు టర్మ్స్లో ఏం కామన్ తీయచ్చు, మ్యాక్సిమం 4x కామన్ తీయచ్చు. సో 4x కామన్ తీస్తే అప్పుడు y ప్లస్ ఇక్కడ 4x పోతే 2z మైనస్ 4yz. సో x కామన్ తీసాం కాబట్టి ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని ఇక్కడ రాసుకుంటాం. ఫస్ట్ సైడ్ x స్క్వేర్ ప్లస్ 4x ఇంటూ y ప్లస్ 2z. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ అన్ని పక్కన పెడతాం. సో అప్పుడే రాయము 6y² ప్లస్ 18z², 6y² 18z² ప్లస్ మైనస్ 4yz. సో ఇప్పుడు వీటిని అంటే ఇంతవరకు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ని స్క్వేర్గా మార్చాలి. సో ఎలా మారుస్తామంటే సేమ్ లేదు, a+b² ఫార్ములా అన్నా లేదా a-b² ఫార్ములా లాగా మార్చాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ 4ని 2 ఏ అంటే ఏంటి, ఎక్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్, 2a బి రాయాలంటే అప్పుడు ఏం రాయిస్తావు, 2 ఇంటూ y ప్లస్ 2z.
సో ఎట్లా రాసామంటే ఈ 4ని 2 into 2గా రాసాం. అంటే ఒక 2 ఇక్కడ రాస్తే 2. ఏ అంటే ఏంటి ఎక్స్ అనుకున్నాం. సో 2 into x. ఇంకేం మిగిలింది, దీంట్లో ఒక 2 పోయింది కాబట్టి 2 into y plus 2z. సింపుల్గా ఎలా రాసామంటే మనం x² ప్లస్ 2ab ప్లస్ b² అంటే a² ప్లస్ 2ab ప్లస్ b² లాగా రాస్తే అప్పుడు మనం a ప్లస్ b హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. లేదా ఒకవేళ a² మైనస్ 2ab ప్లస్ b² కనుక రాస్తే మనం a మైనస్ b హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో అట్లా రావడం కోసం మనం ఈ టర్మ్ని ఈ మొత్తాన్ని విడదీసాం. ఎట్లా 2ab లాగా. సో 2x² అంటే a² వచ్చింది ప్లస్ 2ab వచ్చింది. ఇప్పుడు b² రావాలి కదా. సో b² టర్మ్ మనం ఒకటి తీసుకొని ఒకటి సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇది మొత్తం b కాబట్టి సో 2y ప్లస్ 2z b² ఒకటి తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే b² సబ్ట్రాక్షన్ చేస్తాం. y ప్లస్ 2z హోల్ స్క్వేర్. సో ప్లస్ b² తీసుకున్నాం మైనస్ b². మిగిలిన టర్మ్స్ 6y² ప్లస్ 18z² మైనస్ 4yz. సో ఇప్పుడు ఇంతవరకు సో ఈ టర్ము a² ప్లస్ 2ab ప్లస్ b² ఇంతవరకు ఏం రాయొచ్చు, a ప్లస్ b హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. a అంటే x ప్లస్ b అంటే 2 into y ప్లస్ 2z. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ రాసా. ఇంకా మిగిలింది ఏంటి, మొత్తం పోతే ఇంక ఇది కదా. సో మైనస్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 2² అంటే 4 into y² ప్లస్ 4z² ప్లస్ 4yz. మిగిలిన టర్మ్స్ ఏంటి, ప్లస్ 6y² ప్లస్ 18z² మైనస్ 4yz. సో ఒకటి అయిపోయింది xyz. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే కొంచెం సాల్వేషన్ అవుతుంది. సాల్వ్ చేద్దాం. విచ్ ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ 2 into y ప్లస్ 2z హోల్ స్క్వేర్ మైనస్ 4y² మైనస్ 16z² మైనస్ 16yz ప్లస్ 6y² ప్లస్ 18z² మైనస్ 4yz. సో నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు x plus 2 into y plus 2z whole square minus 4y² 6y² అంతా plus 2y². నెక్స్ట్ మైనస్ 16z² ప్లస్ 18z² అంటే ప్లస్ 2z². సో మైనస్ 16yz మైనస్ 4yz అంటే మైనస్ 20yz. సో నెక్స్ట్ వచ్చేసరికి x ప్లస్ 2 into y ప్లస్ 2z హోల్ స్క్వేర్ ఈ టర్మ్ రాసాం. ప్లస్ ఈసారి ఏం చేసుకుంటాం, ఇప్పుడు x అయిపోయింది కదా, నెక్స్ట్ y. సో 2y². వైకి ఉన్న రిలేషన్ ఏంటి, వైతో ఉన్నది ఇది ఒకటేగా మైనస్ 20yz కదా, అదొకటి తీసుకుందాం. మైనస్ 20yz ప్లస్ 2z² అనేది అలా పక్కన వదిలేద్దాం. సో ఇంటూ ఈ x ప్లస్ 2 into y ప్లస్ 2z హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీయచ్చు. ఒకవేళ 2 కామన్ తీస్తే y² మైనస్ 10yz ప్లస్ 2z². సో x ప్లస్ 2 into y ప్లస్ 2z హోల్ స్క్వేర్ ప్లస్ 2 into సో ఇప్పుడు ఇది y² అంటే a² లాగా మైనస్ 10yzని 2a అంటే y. సో మైనస్ 2a వచ్చింది, b రావాలి కదా. b ఎంత రాస్తే మనకి 10yz వస్తుంది. సో b వచ్చేసరికి మనం 5z. సో 5z రాసామనుకో అప్పుడేమవుతుంది, మైనస్ 2 into 5 మైనస్ 10 y into z yz సరిపోయింది. సో a² ఇది మైనస్ 2 a అంటే y, b అంటే రిమైనింగ్ టర్మ్ దీంట్లో ఎంత 5z. సో a² రాసాం మైనస్ 2ab రాసాం. ఇంకేం కావాలి, b² రావాలి. సో b² ఇన్ ద సెన్స్ ఇక్కడ b అంటే ఏంటి 5z కదా. సో ఒక 5z హోల్ స్క్వేర్ని యాడ్ చేసి ఇంకొక 5z హోల్ స్క్వేర్ని మైనస్ చేస్తాము. ప్లస్ 2z² అనేది అలా ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 into y ప్లస్ 2z హోల్ స్క్వేర్ ప్లస్ 2 into సో ఇంతవరకు ఈ ఫస్ట్ 3 టర్మ్స్ వరకు ఏం రాయొచ్చు, y మైనస్ 5z హోల్ స్క్వేర్ రాయొచ్చు. y మైనస్ 5z హోల్ స్క్వేర్ మైనస్ 5z హోల్ స్క్వేర్ ప్లస్ 2z². సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 into y ప్లస్ 2z హోల్ స్క్వేర్. ఈ టర్మ్ మొత్తం రాసుకోవడమే, ఒక్కసారి కన్వర్ట్ చేసినాక అన్ని ఇంక రాసుకుంటా పోవడమే. సో ఇప్పుడు 2ని మల్టిప్లై చేద్దాం. 2ని మల్టిప్లై చేస్తే 2 into y మైనస్ 5z హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 5² అంటే ఎంత 25. ఈ 2 మల్టిప్లై చేస్తాం కాబట్టి 50 అవుతుంది. సో 50z² ప్లస్ 2z². సో ఇంటూ x ప్లస్ 2 into y ప్లస్ 2z హోల్ స్క్వేర్ ప్లస్ 2 into y మైనస్ 5z హోల్ స్క్వేర్. సో మైనస్ 50z² ప్లస్ 2 ఎంత మైనస్ 48z². సో అంతే, ఇంకా అయిపోయింది ప్రాబ్లం.
సో ఎక్స్ వచ్చేసిందిగా స్క్వేర్, వైకి వచ్చేసింది, జెడ్కి వచ్చేసింది టోటల్గా. సో మొత్తం స్క్వేర్ టర్మ్స్ కాబట్టి దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని బ్రాకెట్లో ఉన్న దాని మొత్తాన్ని y1 అనుకుంటాం. y1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ దీంట్లో ఉన్నది మొత్తాన్ని y2 స్క్వేర్ మైనస్ 48 ఇంటూ జెడ్ అంటే y3 స్క్వేర్. అంతే, బ్రాకెట్లో ఉన్నది మొత్తాన్ని y1 ప్లస్ దీంట్లో ఉన్నదాన్ని y2, దీన్ని y3 అనుకుంటాం. సింపుల్ ఒకటే. ఫస్ట్దే కొంచెం కష్టం అవుతుంది. సో ఫస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ది, తర్వాత థర్డ్ది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇది చేసే విధానం. సో ఇప్పుడు కెనానికల్ ఫామ్ అది. ఇంకేం కనుక్కోమన్నాడు, నేచర్. సో నేచర్ వచ్చేసరికి ఏంటి, కొన్ని టర్మ్స్ ఏమో నెగిటివ్ ఉన్నాయి, కొన్ని టర్మ్స్ అంటే ఒక టర్మ్ నెగిటివ్ ఉంది, కొన్ని టర్మ్స్ పాజిటివ్ ఉన్నాయి. సో అలా ఉంటే ఏంటి, ఇండెఫినెట్. సో ఇండెఫినెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ర్యాంక్. ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3, 3 టర్మ్స్, 3 ర్యాంక్ 3. నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్స్. సో ఇండెక్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 2. నెక్స్ట్ సిగ్నేచర్. సిగ్నేచర్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్ నెంబర్. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ 2 ఉన్నాయి, మైనస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్ 1 ఉన్నాయి. 2 - 1 ఎంత, 1. ఫార్ములా ప్రకారం రాసుకోవాలంటే 2p - 6, 2 ఇంటూ p అంటే ఎంత, 2 - 3, 4 - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫార్ములా ప్రకారం రాసిన ఇది 6, ఇది p, అదే ఆన్సర్ వస్తుంది. పెద్ద చేంజ్ ఏమి ఉండదు. సో ఒకసారి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇనిషియల్గా ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటాం. ఇచ్చిన ఈక్వేషన్ రాసుకొని ఫస్ట్ మనం ఎక్స్తో అంటే ఎక్స్ని పర్ఫెక్ట్ స్క్వేర్గా చేయడానికి ట్రై చేస్తాం. సో ఎక్స్కి సంబంధించిన టర్మ్స్ చూసుకుంటే 4xy 8xz ఉంది. సో ఖచ్చితంగా ఏదో ఒకటి కామన్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఈ కాన్స్టాంట్స్ లేకపోయినా సరే కనీసం ఎక్స్ అన్న కామన్ ఉంటుంది. సో ఎక్స్ తీసుకొని, సో ఇక్కడ ఏంటంటే 4x కామన్ ఉంది కాబట్టి తీసుకున్నాను. సో ఈ రెండింటిని పక్కన రాసుకొని, సో మిగిలిన టర్మ్స్ అలా పెట్టేసి దీన్ని x² ప్లస్ ఈ టర్మ్ మొత్తాన్ని 2ab ఫామ్లో రాసుకున్నాం. సో 2a అంటే x, b వచ్చేసరికి ఏంటి, ఇంకొక ఇక్కడ 2 మిగిలింది కదా, 2 ఇంటూ మిగిలిన టర్మ్. సో తీసుకొని 2ab ప్లస్ b ఉంది కదా, b² ఒకటి తీసుకొని మైనస్ b² తీసుకున్నా. సో ఈ ఫస్ట్ 3 టర్మ్స్కి a + b² రాశాను, మైనస్ ఇంక ఈ టర్మ్ ఈ మిగిలిన టర్మ్స్ అన్ని రాశాను. సో ఈ మిగిలిన టర్మ్స్ కొంచెం మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తాం. సో సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. నెక్స్ట్ ఈసారి ఏం చేసుకుంటామంటే y² తీసుకున్నాం. y² అను yకి సంబంధించిన టర్మ్ ఏంటిది, -20yz. ఈ రెండు తీసుకొని దీంట్లో కామన్ వచ్చేది ఏంటంటే 2 కామన్ తీస్తాం. సో 2 కామన్ వచ్చేసింది. నెక్స్ట్ దీంట్లో కూడా y², దీన్ని ఎలా రాస్తాం, -10yzని 2 ఇంటూ ab ఫామ్లోకి రాస్తాం. సో 2 ఇంటూ ab రాసాము, ప్లస్ b² అంటే 5z² - 5z² వేసాము, ప్లస్ 2z అంటే అలానే ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ ఫస్ట్ 3 టర్మ్స్ని a - b² రాసాము, -5z² ఉంది, ప్లస్ అట్లా దీన్ని కూడా అట్లా రాసిన తర్వాత నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా మనకి దీన్ని థర్డ్ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. సో వచ్చిన వాటిలో ఫస్ట్ దాన్ని y1 అనుకుంటాం, సెకండ్ దాన్ని y2, థర్డ్ దాన్ని y3 అనుకుంటాం. కోఎఫిషియంట్స్ మాత్రం చేంజ్ అవ్వవు, అంతే ఉంటాయి. సో దాని ద్వారా నేచర్, ఇండెక్స్, ర్యాంకు ఇట్లా కనుక్కుంటాం అనమాట. సపోజ్ ఒక ఈక్వేషన్ కనుక అంటే లాస్ట్లో వచ్చింది y1² ప్లస్ 2y2² ఇలానే వచ్చింది. సో మిగిలిన టర్మ్ లేదు అంటే వాడు క్వశ్చన్లోనే ఒక ఎక్సో వైయో జెడ్ ఏదో ఒక మిస్ చేసి ఇస్తాడు. సో ఫైనల్గా మనకు వచ్చిన దాంట్లో ఇక్కడ ఏంటి 3 టర్మ్స్ వచ్చాయి కదా, y1 y2 y3 అని. సో ఒకవేళ మనకి ఫైనల్గా y1 y2 2 టర్మ్సే వచ్చినాయి అనుకో, అప్పుడు దీని నేచర్ ఏమవుద్ది. సో నేచర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ నేచర్ అంటే ఏంటంటే వచ్చిన వాల్యూస్ యొక్క కోఎఫిషియంట్స్. సో ఇక్కడ దీని కోఎఫిషియంట్ ఎంత 1, దీని కోఎఫిషియంట్ ఎంత 2. సో y3 రాలా, సో y3 టర్మ్ లేదు కాబట్టి దాని కోఎఫిషియంట్ ఏమైంది 0. సో 0 కనీసం ఒకటి 0 ఉన్నా సరే మనం ఏమంటాం, దాన్ని పాజిటివ్ సెమీ డెఫినెట్ అంటాం. పాజిటివ్ సెమీ డెఫినెట్ ఒక 0 ఉంటే, లేదు 1 2 3 3 టర్మ్స్ వచ్చే 3 పాజిటివ్ ఉంటే పాజిటివ్ డెఫినెట్ అంటాం. సో నేచర్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రాయాలన్నమాట. 3 టర్మ్స్ ఉండాలి అండ్ దట్టు పాజిటివ్ ఉంటేనే అప్పుడు పాజిటివ్ డెఫినెట్ అని రాస్తాం. లేదా ఒకటి 0 ఉండి మిగతా అన్ని నెగిటివ్ ఉంటే నెగిటివ్ సెమీ డెఫినెట్ అని రాస్తాం, లేదా అన్ని నెగిటివ్ ఉంటే నెగిటివ్ డెఫినెట్ అని రాస్తాం. సో కొన్ని నెగిటివ్ కొన్ని పాజిటివ్ మనకి ప్రీవియస్ ఈ ప్రాబ్లం వచ్చినట్టుగా ఉంటే ఇండెఫినెట్ అని రాస్తాం.